భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 29/5/2025 స్వస్తి శ్రీ చాంద్ర విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష తదియ గురువారం. తది ఈరోజు రాత్రి 2:59 వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2:23 వరకు. వద్యం ఉదయం 11:25 నుండి 12:57 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 9:48 నుండి 10:39 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:56 నుండి 3:50 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:26. అమృత గడి సాయంత్రం 4:47 నుండి 6:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం. సాయంకాలం 3:30 నుండి 4:30 వరకు అనుకూలం. సూర్యయోగం రాత్రి 7:12, తైతుల కరణం మధ్యాహ్నం 1:51, గరంజి రాత్రి 2:59. ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి వారికి వివాహాలు శుభకార్యాలు కలిసి రావడం, అనుకోని ఆహ్వానాలు అందుకునే అవకాశం. వృషభ రాశి వారికి స్థానచలనం, అనారోగ్య సమస్యలు, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం. తదుపరి మిథున రాశి నూతనమైన వస్తులాభాలు, వస్త్రలాభాలు, రుణములు తీర్చుట, ధనయోగం. కర్కాటక రాశి స్త్రీల చేత బాధలు, వ్యతిరేకత, వాద ప్రతివాదలు, నేత్ర శిరోబాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి గృహంలో అనుకోని అకాల భోజనాలు, శుభకార్య నిర్వహణ, ఉద్యోగంలో సుఖము, మానసిక ప్రశాంతత. కన్యారాశి వారి విందు వినోదాలతోటి ప్రయాణాలు, సౌఖ్యము, తీర్థయాత్రలు. తులారాశి వారికి ద్రవ్యలాభం, మనోల్లాసం, మాతృ సౌఖ్యం, ధనవృద్ధి. వృశ్చిక రాశి వృత్తి యందు సామాన్య ధనలాభాలు, మాతృ సౌఖ్యం, మీ పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి రోజు, వాహన యోగం. ధనస్సు రాశి ఉద్యోగులు ప్రమోషన్లు, సకాలంలో ధనం చేతికందే అవకాశం, రుణములు తీర్చగలుగుట. మకర రాశి వారికి వ్యాపార సమస్యలు, కోర్టు విషయాలు, చర్చలు, దానివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉండే అవకాశం. కుంభరాశి శత్రుబాధలు, విలాసాలకే ధనం వెచ్చుచుట, రుణములు తీర్చలేకపోవుట, గృహంలో చికాకులు, అనారోగ్య సమస్యలు. మీనరాశి వృధా సంచారం, ధనమునికే అన్వేషణ, రుణాల కోసం ప్రయత్నం చేయుట, అందకపోవుట, మానసిక అశాంతి, ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే యజ్ఞ. ఓం యజ్ఞ ఇవాళ ఇద్యాయ నమః అంటే పూజింపదగిన వాడని భావం. భగవానుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి, సర్వశ్రేష్ఠుడు కాబట్టి, నిరంతరము పూజింపదగిన వాడు కనుక, నారాయణుడి అగును కనుక ఆయన ఇద్య అన్నారు. ఇద్యుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇద్యో అంటాం కదా, ఆ ఇద్యమాట ఇద్యో అదన్నమాట. ఆ పూజింపదగినటువంటి వాడు ఇద్య అన్నారన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.